దేవునికి స్తోత్రం. మనమందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 114వ కీర్తన. దయచేసి అందరూ బైబిల్ తెరచి వాక్యాన్ని చూడాలని కోరుతున్నాను. 114వ కీర్తన. జగదీష్ వచ్చి చదువుతాడు. కలిసి అందరం దేవుని వాక్యాన్ని పలుకుదాం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్ని భాషల జనుల నుండి యాకోబు బయలుదేరి వెళ్ళినప్పుడు యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దాన్ని చూసి పారిపోయెను. యోర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొట్టేల వలె, గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నువ్వు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్ళ వలెను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండలను నీటి మడుగులుగాను, చెకుముకి రాతి బండ నుండి నీటి ఓటలుగాను చేయువాడు. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మహాదేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 114వ కీర్తన. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి బయటికి వచ్చినప్పుడు జరిగిన వాటిని గురించి పాటగా, కీర్తనగా రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇంచుమించు 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలోనికి వెళ్ళారు. ఒకేసారి బానిసలు అయిపోలేదు, కానీ యోసేపు కాలంలో ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చింది, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కరువు వచ్చింది. యోసేపు ఐగుప్తులో ఉండడాన్ని బట్టి ఐగుప్తు దేశంలో మాత్రమే దేవుడు సమృద్ధి అయిన పంటను ఉంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఉన్నంతకాలం ఇశ్రాయేలీయులు అంటే యాకోబు సంతానం, వారిని పోషించాడు, వారికి కావలసినవన్నీ సమకూర్చాడు. కానీ యోసేపు చనిపోయిన తర్వాత యోసేపుని ఎరగని రాజులు రాజ్యంలోనికి వచ్చిన తర్వాత ఈ సంతానం ఉన్నారే, యాకోబు సంతానం, వీళ్ళందరూ చివరికి బానిసలైపోవాల్సి వచ్చింది. మీకు భోజనం పెడతాం, ఊరక పెట్టాం, పని చేయాలి. కోరిన తిండి పెట్టాం, మేము పెట్టింది మీరు తింటమే, కానీ మేము చెప్పిన పని మీరు చేయాలి అంటూ చివరికి వారిని అలా బానిసలుగా చేశారు.
యాకోబు గర్భాన పుట్టిన వారందరూ 70 మంది అని రాయబడి ఉంటుంది. అంటే అన్నదమ్ములు, ఆ తరం, ఆ తర్వాత తరం, ఇట్లా మనోసంతానం వరకు 70 మంది పిల్లలు. ఈ 70 మంది విస్తరించారు, ప్రబలారు, లక్షల మంది అయ్యారు. ఆశీర్వాదం దేవుని ప్రజలుగా వారు అనుభవిస్తున్న సందర్భంలో భయంకరమైన హింసను ఐగుప్తు దేశంలో వారు పొందారు. ఇశ్రాయేలీయులు ఎన్నో శ్రమలను, కఠినమైన పరిస్థితులను ఐగుప్తు దేశంలో ఎదుర్కొన్నారు. వారు ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థన విని వారిని మోషే నాయకత్వంలో బయటకు రప్పించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రప్పించినప్పుడు బయటకు వచ్చిన సందర్భంలో జరిగినటువంటి కొన్ని కార్యాలు ఇక్కడ రాయబడ్డాయి. 1-2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, ఈ సృష్టి అంతా, ఈ ప్రకృతిలో ఉన్నటువంటివన్నీ ఆయన అదుపులోనే ఉన్నాయి. వీటన్నిటినీ కలుగజేసిన వాడు ఆయన కాబట్టి సమస్తము ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. కొన్నిసార్లు మనం అవగాహన లేకుండా ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ వర్షాన్ని నీ స్వాధీనంలో తెచ్చుకోయ్యా అని. అంటే ఇప్పుడు దాకా లేదయ్యా, ఇప్పుడు తెచ్చుకోమని. అది అజ్ఞానం, అది అవివేకపు ప్రార్థన అన్నమాట, అర్థం లేని ప్రార్థన. ఆయన చేతిలోనే సమస్తం ఉన్నాయి. దేవుని స్తోత్రం. సమస్తము ఆయన ద్వారా, ఆయన మూలముగా కలిగినవి అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాం. కాబట్టి ప్రియులరా, సమస్తాన్ని కలుగజేసిన దేవుడు సమస్తాన్ని ఆయన ఆధీనంలోనే పెట్టుకున్నాడు. ఈ సృష్టి అంతా ఆయన స్వాధీనంలో ఉంది, ఆయన అదుపాజ్ఞల్లోనే ఉంది. ఒక మనిషి మాత్రమే దేవుని అదుపులో లేనుండి తొలగిపోయి ఆయన ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. దేవుని యొక్క కంట్రోల్లో నుండి తొలగిపోయి దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకొని భయంకరంగా జీవిస్తున్నారు. మనం ఇక్కడ చదివితే వారు బయటికి వచ్చినప్పుడు 3వ వచనంలో, సముద్రము దానిని చూచి పారిపోయెను, యొర్దాను నది వెనుకకు ఈ సముద్రము నది, ఈ సందర్భాలు మనకు తెలుసు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు వారి ప్రయాణం మొదలుపెట్టిన ప్రారంభంలోనే వారికి ఎదురైన పెద్ద ఆటంకం ఇది, ఎర్ర సముద్రం. ఈ సముద్రం అంట ఇశ్రాయేలీయులను చూచి పారిపోయెను అన్నాడు. పారిపోయెను అంటే దానంతట అదే పారిపోయిందా అంటే, మీరు వాక్యం చదివితే నిర్గమకాండం 14వ అధ్యాయంలో దేవుడు 21వ వచనంలో తూర్పు గాలి విసరజేసినప్పుడు మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఆలోచన చేయండి ప్రియులారా, బలమైన తూర్పు గాలి రప్పించాడంట. అంటే గాలి ఎవరి చేతిలో ఉంది? ఈ సృష్టిలో ఉన్న సమస్తము, ఉరుములు, మెరుపులు, గాలి, మన వాళ్ళు ఒక్కొక్క దాన్ని ఒక్కో దేవుడు అన్నారు. గాలి ఒక దేవుడు, ఉరుము ఒక దేవుడు, మెరుపు ఒక దేవుడు, భూమి ఒక దేవుడు, సూర్యుడు ఒక దేవుడు అని అజ్ఞాన కాలంలో మనం అట్లా ఆరాధన చేసుకుంటూ పోయాం. కానీ వీటన్నిటినీ కలుగజేసిన దేవుడు ఉన్నాడు. ఇవి దేవుళ్ళు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. బలమైన తూర్పు గాలి ఆయన రప్పించినట్లుగా మనం చూస్తాం. అంటే గాలి ఎవరి ధనాగారంలో ఉంది అంటే ఆయన దగ్గర ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రంతా వచ్చిన తూర్పు గాలి కంట సముద్రము ఆరిన నేల అయిపోయిందంట. 15వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 8వ వచనం. నీ నాసిక రంధ్రములలో ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టెను. అగాధ జలములు గడ్డకట్టడం కదా. ఒక గ్లాసు నీళ్ళు ఫ్రిడ్జ్లో పెడితే, డీప్లో పెడితే ఎప్పుడు పడతాయో, 1 గంట పడద్దేమో ఒక గ్లాసు. కానీ అగాధ జలములు సముద్రం మధ్య గడ్డగట్టేటట్లు ఎవరు చేశారంటే ఆయన. దేవుని స్తోత్రం. 10వ వచనంలో అంటాడు, నీవు నీ గాలిని విసరజేసితివి. నీవు నీ గాలిని విసరజేసితివి. గాలి ఎవరి దగ్గర ఉంది? సముద్రం ఎవరిది? నీటి రాశులు ఎవరివి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సముద్ర జలములు గడ్డగట్టేటట్లు ఆయన చేశాడు. దాన్నే కవిత్వం లాగా సాహిత్యంగా ఏం రాశా అంటే సముద్రము పారిపోయింది అన్నాడు. సముద్రం ఏం చేయాలి? ప్రవహించాలి, ఆటుపోట్లు ముందుకు వెనక్కి. కానీ అక్కడ అట్లా లేదు, ఆగిపోయింది, నిలబడిపోయింది. ఎవరు చేశారు ఇది? మోషే చేశాడా? మోషే చేతిలో ఉన్న కర్ర చేసిందా? చెప్పండి. సముద్రమును కలుగజేసిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. హల్లెలూయా. సముద్రం కలుగు చేసిన వాడు ఆయన, దానికి హద్దులు ఏర్పాటు చేసిన వాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ ఈ చేపలు పట్టే సీజన్లో వేసవికాలం చూశారు కదా, ఇంజన్లు పెట్టి తోడతారు చెరువులు. ఆదివారం చేపలు పట్టాలి, అయితే శనివారం రాత్రి చేపలు పట్టాలంటే ఏం చేస్తారు? ఆ చెరువులోని నీళ్ళు తోడడానికి ఒక పూటలో అయిపోద్దా? చాలా రోజులు. కొన్ని పెద్ద పెద్ద చెరువులు అయితే 4-5 ఇంజన్లు పెట్టి 4 పక్కలా తోడతారు. మరి సముద్రాన్ని ఎవరు తోడగలరు? సముద్రంలో ఉన్న నీటిని ఎవరు ఆపగలరు? చెప్పండి. ఆపటం మన వల్ల అవుతుందా? ఏ మనుషుని వల్ల అవుతుంది? సృష్టికర్త అయిన దేవుడు ఆయన, బల ప్రభావములు కలిగిన దేవుడు ఆయన, శూరకార్యములు జరిగించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సృష్టిలోని ఈ ప్రకృతి శక్తులన్నీ ఆయన అదుపులోనే ఉన్నాయి. నిర్గమకాండం 14-15 అధ్యాయాల్లో మనం ఈ సముద్రాన్ని గురించి మనం చూస్తాం.
యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో యోర్దాను నదిని గూర్చి అక్కడ మనం చదువుతాం. యాజకుల అరకాళ్ళు యోర్దాను నది నీళ్లకు తగలగానే ఏకరాశిగా నిలిచిపోయిందని మనం 3వ అధ్యాయం చివరి వచనాల్లో 14, 15, 16, 17 వచనాల్లో చాలా స్పష్టంగా చదువుతాం. మోషే నాయకత్వంలో బయలుదేరిన ఇశ్రాయేలీయులకు సముద్రం అడ్డం వచ్చింది. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో తరువాత తరానికి యోర్దాను ఎదురొచ్చింది. మానవ జీవిత ప్రయాణంలో ఎన్నో ఎదురొస్తాయి. అంత అనుకూలంగా నడిచిపోదు. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనదే, భయము లేదు జయము మనదే, విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా. చదవండి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 16, 15 నుండి చూడండి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రము అనే అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. నదులన్నీ ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. ఈ ఈ ప్రవహించే ఈ నది సముద్రంలో కలవట్లేదంట, ఏకరాశిగా నిలిచిపోయింది. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ఆరాధించిన దేవుడే యెహోషువ కూడా ఆరాధించాడు. మోషే ఇశ్రాయేలీయుల జీవితంలో ఎదురైనటువంటి అనుభవాలే యెహోషువ జీవితంలో కూడా ఎదురైంది. మానవ జీవితంలో శ్రమలు కొత్త ఏం కాదు. నీవు దేవుని వెంబడించే బిడ్డవైతే, నిజముగా దేవుణ్ణి సేవించే వ్యక్తివైతే, నీకు ఎదురయ్యే ప్రతి శ్రమను, ప్రతి పరిస్థితిని, ప్రతి సముద్రాన్ని ఆయన సరిచేస్తాడు, ఏకరాశిగా నిలబెడతాడు. జలములు నీ మీద పొర్లి పారకుండా జలములలో బడి వెళ్ళే కృప దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అగాధ సముద్ర జలములు నిన్నేమీ చేయలేవు, ఏమీ చేయలేవు. ఎందుకు ప్రభువుని వెంబడించాలో తెలుసా? ఎందుకు ఆయనను మాత్రమే ఆరాధించాలో తెలుసా? ఆయన మాత్రమే సృష్టికర్త కాబట్టి, ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆయన మాత్రమే ఈ ప్రకృతి శక్తులన్నీ ఆధీనంలో పెట్టుకున్నవాడు కాబట్టి, బలము కలిగిన, పరాక్రమము కలిగిన శూరుడు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రం దగ్గరికి వెళ్తే మనకు ఆ ఘోష, జలముల ఘోష మనకి వినబడుతుంది. ఇటుపక్క సముద్రం గోడగా నిలబడిపోయింది, ఇటుపక్క సముద్రం గోడగా. మధ్యలో ఎట్లా వెళ్తున్నారో వెళ్ళు. భయం రాలేదంటావా? ఒక్కొక్కడు అనుమానించేవాడు వెళ్ళి టచ్ చేసి ఉంటాడు.
ఏంటి అసలు ఇది ఏంటి ఆగిది ఏంటి? ఏం జరిగింది అసలు ఇక్కడ? యేసు రక్తమే జయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది నిన్నేం చేయలేదు, నిన్నేది ముంచలేదు, నిన్నేది ఆర్పలేదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సముద్రము పారిపోయేటట్లుగా, నది నిలిచిపోయేటట్లుగా చేసిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆమె కట్టుకథలు కాదు ఇవి, కట్టుకథలు కావు. చరిత్రలో పురావస్తు శాస్త్రజ్ఞులు వారు ఎర్ర సముద్రంలో ఇప్పటికీ ఐగుప్తు రథ చక్రాలు ఉన్నట్లుగా వారు పరిశోధనలో చెప్పారు. ఎర్ర సముద్రం అడుగు భాగంలో ఫరో సైన్యాన్ని దేవుడు అక్కడ చెప్పండి, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరేని జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరేని జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, ఆ సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎవరిని వెంబడిస్తున్నావో నీకు తెలుస్తుందా? ఎవరిని ఆరాధిస్తున్నావో నీకు అర్థమవుతుందా? మహోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు మానవ జ్ఞానంతో అర్థం కాని కార్యాలు, మానవుని మేధస్సుకు అంతుపట్టని కార్యాలు ఆయన ఒక్కడే చేయగలడు. కాబట్టి నిజరక్షకుడైన ఆయనను వెంబడించటం ఇది గొప్ప భాగ్యం. స్తోత్రం. ఏదో సమస్య ఎదురైందని కంగారు పడిపోమాకు, ఏదో ఒక ఇబ్బంది ఎదురైందని కలత చెంది అక్కడే కూర్చోమాకు. ప్రభువు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సముద్రాలు పారిపోయేటట్లు చేసినవాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయుల జీవితంలో ఏ కార్యాలైతే చేశాడో ఈరోజు కూడా, ఇంకా చెప్పుకుంటే భవిష్యత్తులో నీకు ఎదురయ్యేటువంటి వాటిని కూడా మార్చి నీ జీవితంలో అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుపై భారం మోపు, విశ్వాసంతో ప్రభువుని వెంబడించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు భయం ఉండదు. కొంచెం కొంచెం విశ్వాసం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? మోషేకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఇశ్రాయేలీయులు భయపడినట్లుగా మోషే భయపడలా, ఇశ్రాయేలు సణుక్కున్నట్లుగా మోషే సణుక్కోల. అదే సముద్రం మోషే కూడా కనబడుతుంది, కానీ ప్రభువు నాతో ఉన్నాడని, ఆయన హస్తం నాతో ఉన్నదని, సజీవుడైన దేవుణ్ణి నేను వెంబడిస్తున్నానని, ఆయన నా చేయి పట్టుకుని నడిపిస్తాడని మోషేకి తెలుసు. కాబట్టి మోషే చాలా నిబ్బరంగా ధైర్యంగా ఉన్నాడు. కానీ అదే సమయంలో ఇశ్రాయేలీయులు మొదలుపెట్టేశారు, ఐగుప్తు దేశంలో సమాధులు లేవా,
అక్కడ చచ్చిపోకూడదని, అక్కడ సమాధులు లేదని, స్థలం లేదని ఇక్కడ తీసుకొచ్చావా, ఈ సముద్రంలో ముంచేస్తావు మమ్మల్ని అని ఎన్నెన్నో మాట్లాడారు. దానికి కారణం కేవలం విశ్వాసం లేకపోవడమే. దేవుని నమ్మకపోతే నీవు దేవుని కార్యాలు చూడలేవు. దేవుని నమ్మకపోతే దేవుని విడుదల, విమోచన నీవు అనుభవించలేవు. నమ్మినప్పుడు భయపడవు. స్తోత్రం కలుగును గాక. నీ విశ్వాసం నీలో ఉన్న భయాన్ని పోగొడుతుంది. నీ విశ్వాసం నీలో ఉన్న కలవరాన్ని చెదరగొట్టేస్తుంది. పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ప్రభువుని వెంబడించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రం ఎదురైంది, యొర్దాను నది ఎదురొచ్చింది. అయినా కానీ ఇవేమి ఇశ్రాయేలీయుల ప్రయాణాన్ని ఆపలేకపోయాయి. మన జీవితంలో కూడా ఆత్మీయయాత్రలో అనేక ప్రయాణాల్లో అనేక పరిస్థితులు మనకు ఎదురవుతాయి. రావు అని బైబిల్ ఎక్కడ లేవు. యోహాను సువార్త 16:33 మనం అనేక మార్లు చదువుతాం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు తను వెంబడించిన శిష్యులతో అన్నాడు, లోకములో మీకు శ్రమలు కలుగును అన్నాడు. శ్రమ కలుగును అన్నాడు. కలగవచ్చు అలా. కలగవచ్చు అంటే పర్సంటేజ్ ఉంది మనకి. కలుగును అంటే ఖచ్చితంగా 100% శ్రమలు వస్తాయి. అయితే ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని నా యందు మీకు సమాధానము కలిగినట్లుగా ఈ మాటలు మీతో నేను ఎందుకు చెప్తున్నాడు? మీ భయపెడతానికి కాదు. అంటే యేసుప్రభు కొద్దిమంది ఎట్లా యేసుప్రభు నమ్ముకుంటే మీకు మేడలు వస్తాయి, మిద్దెలు వస్తాయి, అంతా కలిసి వస్తుంది అని చెప్తారు. ఇక అంతవరకే చెప్తారు, కానీ శ్రమలు వస్తాయి అని చెప్పరు. శ్రమలు అంటే ఏమొస్తాయి? అప్పుడు దాకా నీతో ఉన్నవారు నీతో ఉండరు. అప్పుడు దాకా నువ్వంటే భయపడిన వాళ్ళు నీకు భయపడరు. లెక్క చేయకుండా మాట్లాడతారు, లెక్క లేకుండా ప్రవర్తిస్తారు. ఎందుకని? నువ్వు ప్రభువుని వెంబడించావు కదా. కొన్నిసార్లు చూడండి, సింహాలు మేకపిల్లలు అయిపోతే ఎట్లా ఉంటాయి? ఇక అట్లా ఉంటాయి పరిస్థితి ఇంట్లో. అప్పుడు దాకా గడలాడిపోయిన వాళ్ళందరూ ఇక వణికిస్తడం ప్రారంభిస్తారు. ఏంటంటే అట్లా అయిపోతారుగా. సాధు స్వభావం, మృదు స్వభావం వచ్చేస్తుందిగా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యం తెచ్చుకోవాలి. కారణం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకాన్ని జయించాడు. ఆమేన్. జయశీలుడైన యేసు మనతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నిన్ను ఓడిపోనివాడు ఆయన. నిన్ను ఓడిపోనివాడు. అపజయాల మధ్యలో నిన్ను కూర్చోబెట్టాడు ఆయన. నిన్ను గెలుపు బాటగా నడిపిస్తాడు. అంత అయిపోయిందన్నట్టు అనిపించినా కానీ అవనివ్వడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీద విశ్వాసం ఉంచండి. విశ్వాసంలో సడలిపోమాకండి. ఎర్ర సముద్రం కంటే గొప్పది కాదు నీకున్న సమస్య. యొర్దాను నది కంటే గొప్పది కాదు నీకు అనుభవిస్తున్న శ్రమ. యొర్దాను నదిని ఆరిపోజేసిన దేవుడు నీ శ్రమను ఎందుకు నిన్నట్లా ఉంచేస్తాడు? ఆ శ్రమలో ఖచ్చితంగా నీకు జయమిస్తాడు. ఖచ్చితంగా నిన్ను అద్దరికి చేరుస్తాడు. విశ్వాసంతో యాత్రను కొనసాగిద్దాం. నూతన నిబంధన ఇశ్రాయేలు అయిన మనతో ఆయన ఉన్నాడు. ఆయన ఉండి మనతో కూడా మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని ఆయన సరిచేస్తాడు. ప్రభు నాతో ఉన్నాడు, ఆయన సన్నిధి నాతో ఉంది, దేవుని బలమైన హస్తం నాతో ఉంది అనేటువంటి గ్రహింపులోనికి మీరు వచ్చినట్లయితే, విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని కార్యాలు మీరు కూడా నేను కూడా మనం చూడగలం. అట్టి గొప్ప విశ్వాసం కలిగి ఈ యాత్రలను కొనసాగించుదుముగాక, తుదముట్టించుదుముగాక. ప్రభు ఈ కీర్తన మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్.